2025 జూన్ మాసం 7వ తారీఖున యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వస్తుందనేది. మీరు ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం అనేది మొదలైంది 8 అక్టోబర్ 2025న. ఇది ప్రూవన్ అయింది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగా 4 పాదాలు, పుబ్బా 4 పాదాలు, ఉత్తరా 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో సింహరాశి వారికి తృతీయంలో కుజుడు యోగిస్తున్నారు, బుధుడు యోగిస్తున్నారు, మరియు లాభస్థానంలో గురువు గారు యోగిస్తున్నారు. మొత్తం 3 గ్రహాలు యోగిస్తాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. నల్ల నువ్వులు బ్రాహ్మణుడికి దానం చేయండి. దాని మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ అష్టమంలో శని భగవానుడు ఉన్నారు. అష్ట కష్టాలు చూస్తున్నారు కాబట్టి మీరు నల్ల నువ్వులు కనుక బ్రాహ్మణుడికి దానం చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. మీరు సూర్య టెంపుల్కి వెళ్ళండి. ఈ వారంలో మంచి ఫలితాలు ఉంటాయి. సోమవారం రోజున, శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ధన లాభం కూడా ఉన్నది. చాలా ఆనందంగా ఉంటారు. బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉన్నది. శత్రువులు పెరిగే అవకాశం ఉన్నది. సో దాని మూలంగా మీరు ఆ రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. సింహరాశి వారికి 2వ స్థానంలో శుక్రుడు నీచబడ్డాడు. శని గారి దృష్టి 2వ స్థానం మీద ఉన్నది. 2వ స్థానం రవి గారు కూడా ఉన్నారు. లగ్నాధిపతి కూడా ఉన్నారనమాట. శని దృష్టి రవి మీద ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ వారంలో. మనీ పరంగా ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఉంటది. ఈ వారంలో కొంచెం జాగ్రత్త తీసుకుని సకాలంలో చేతికి అందదు. ఖర్చులు ఎక్కువ అవుతాయి ఈ వారంలో. లవర్స్ కి మాత్రం చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ పంచమాధిపతి అయిన గురువు అలాగే శని గారి దృష్టి కూడా పంచమ స్థానం మీద ఉన్నది కాబట్టి సో దీని మూలంగా లవర్స్ కి మాత్రం ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. సింహ లగ్నానికి అస్సలు కాడు శని. శని దశమ దృష్టితో మీ పంచమ స్థానం చూసినప్పుడు లవర్స్ కి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. శత్రులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉన్నారు. లీగల్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉన్నది. చాలా జాగ్రత్తగా ఉండండి. శత్రువులతో యుద్ధ వాతావరణం అయితే ఉంటది. ఈ వారంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. 6వ స్థానం అధిపతి అయిన శని అష్టమంలో ఉండి ఇక్కడ 6వ స్థానాన్ని కుజుడు చూస్తున్నాడు అనమాట. యుద్ధ వాతావరణం అనేది ఉంటది. ఖచ్చితంగా కొంచెం జాగ్రత్త తీసుకోండి. లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశం కూడా ఉన్నది. మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటాయో వారికి మాత్రమే ఇది జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది. హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. అష్టమ స్థానంలో శని, 6వ స్థానంలో కుజు దృష్టి ఉన్నది కాబట్టి కొంచెం హెల్త్ పరంగా ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. కాళ్ళ నొప్పులు, బీపీకి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉన్నది ఈ వారంలో. మ్యారేజ్ పరంగా చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది. ఎందుకంటే కనుక సప్తమ స్థానంలో రాహు ఉన్నారు. రాహు ఎప్పుడైతే సప్తమ స్థానంలో ఉంటారో డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దానిలో ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సప్తమాధిపతి అయిన శని అష్టమ స్థానంలో ఉన్నారు. మరియు రవి గారి దృష్టి శని మీద, శని దృష్టి రవి మీద ఉన్నది. ఇక్కడ శుక్రుడు నీచబడ్డాడు. సో ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా చాలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. బిజినెస్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. పెట్టుబడి తగ్గించి పెట్టుకోండి. మంచి ఫలితాలు ఉంటాయి. కెరియర్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ దశమాధిపతి అయిన శుక్రుడు నీచబడ్డాడు.
కన్యా రాశిలో. మరియు దశమ స్థానం మీద కుజుడి దృష్టి ఉన్నది, శని గారి 3వ దృష్టి ఉన్నది అనమాట. కుజుడి దృష్టి అష్టమ దృష్టితో ఉన్నది అనమాట. సో కెరియర్ పరంగా మాత్రం ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి సింహరాశి వారికి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.